మామ 'గబ్బర్ సింగ్' లాంటి ఇండస్ట్రీ తర్వాత 'పవర్ స్టార్' 'పవన్ కళ్యాణ్' గారు అండ్ 'హరీష్ శంకర్' గారు కాంబోలో వచ్చిన 'ఉస్తాద్ భగత్ సింగ్' రీసెంట్‌గానే నెట్‌ఫ్లిక్స్‌లో దిగింది. మరి మనం ముందు అనుకున్నట్టే ఇది థియరీ రీమేక్ అయితే కాదు. పక్కా ఒరిజినల్ స్టోరీ. కానీ ఈ 'ఓరమాస్' ఒరిజినల్ కథ థియేటర్స్‌లో ఎందుకు మిక్సర్ టాక్ తెచ్చుకుంది? అండ్ ఓటీటీలో ఎలా దుమ్ము రేపుతుంది అనేది ఫటాఫట్ చూసేద్దాం. స్టోరీ బేసిక్‌గా చెప్పాలంటే 'పవన్ కళ్యాణ్' ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న క్యారెక్టర్ అనమాట. ఒకరికి అన్యాయం జరిగితే తట్టుకోలేడనమాట. అయితే ఆ ప్రాసెస్‌లో పార్థిబన్ అనే ఒక పొలిటీషియన్‌తో వచ్చే ఫేస్ ఆఫ్ ఈ మెయిన్ కథ అనమాట. పెద్ద మైండ్ బెండింగ్ లాజిక్‌లు ఏమి ఉండవు. డైరెక్ట్ మాస్ హీరో వర్సెస్ విలన్ ట్రాక్ అంతే. అయితే ఇక్కడ ఉన్నది ఉన్నట్లు చెప్పాలంటే సినిమాకి మెయిన్ సేవింగ్ గ్రేస్ ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, స్వాగ్ అండ్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ మొత్తం రచ్చరంబోలయ్యాయి. కానీ హరీష్ శంకర్ రైటింగ్ గురించి మాట్లాడుకుంటే మావా డైరెక్షన్ చాలా అవుట్డేటెడ్ ఉంది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ అసలు వర్కౌట్ అవ్వలేదు నాకైతే. శ్రీలీల, రాశి ఖన్నా అంటే పెద్ద హీరోయిన్స్ ని పెట్టుకుని కూడా వాళ్ళ క్యారెక్టర్స్ కి అసలు ప్రాపర్ స్కోప్ ఇవ్వలేదు. ఇక తమన్ కొట్టిన బీజిఎం లో ఆ పాత గబ్బర్ సింగ్ మ్యాజిక్ లేదు. కొంచెం రొటీన్ అనిపించింది నాకైతే. మరి ఈ మూవీ ఎవరికి సెట్ అవుతుంది భయ్య అంటే మీరు హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే ఆయన డైలాగ్ డెలివరీ, డాన్స్ అండ్ యాక్షన్ కోసం ఒక్కసారి నెట్ఫ్లిక్స్ లో చూసేవచ్చు. లేదా కొత్త కథ కావాలి, వైల్డ్ ట్విస్ట్లు కావాలనుకునే వాళ్ళు లైట్ తీసుకోండి. ఈ మూవీకి నా రేటింగ్ 2.5/5. మరి ఉస్తాద్ భగత్ సింగ్ మీరు నెట్ఫ్లిక్స్ లో చూసారా లేదా ముందే థియేటర్ లో చూసారా? థియరీ రీమేక్ తో సంబంధం లేని ఒరిజినల్ కథ మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఫటాఫట్ రివ్యూస్ కోసం మన సినీ కార్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. ఉంటాం మరి.